హాయ్ ఫ్రెండ్స్, మ్యాగ్నెట్ మీకు తెలుసా? ఎందుకు తెలీదు? చిన్నప్పుడు దాంతో చాలా ఆటలు ఆడేవాళ్ళం కదా. అవును, మ్యాగ్నెట్ ని చూస్తే నిజంగా ఒకలాంటి మజా వస్తుంది. ఎవరు దాన్ని చూసినా టచ్ చేయకుండా ఉండరు. ఇక 90s లో పుట్టిన వాళ్ళైతే ఖచ్చితంగా దీంతో చాలా ఆటలే ఆడుంటారు. ఒక్కోసారి రోజంతా వీటితో ఆడుకుంటూ ఉండాలని అనిపిస్తుంది. రెండు మ్యాగ్నెట్లను కలిపి పైకి ఎగరేసి క్యాచ్ చేయడం, మరొక వస్తువుతో అటాచ్ చేసి దాయడం, ఇలాంటివన్నీ మీకు గుర్తుండొచ్చు. నిజంగా మ్యాగ్నెట్తో ఆడడం వేరే లెవెల్ మజా. రెండు మ్యాగ్నెట్స్ ని కాస్త దూరంగా ఉంచి మరలా వాటిని దగ్గరగా జరుపుతుంటే ఒక్కోసారి అతుక్కుంటుంది చూడండి. పెద్దవాళ్ళు కూడా ఆ క్షణంలో చిన్నపిల్లలైపోతారు. మరి ఇంత మజానిచ్చే ఈ మ్యాగ్నెట్ ఫ్యాక్టరీలో ఎలా తయారవుతుంది? ఇది ఐరన్ వస్తువులను ఎలా అటాచ్ చేసుకుంటుంది? అలాగే ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మ్యాగ్నెట్ ఏది? ఇలాంటి డౌట్స్ అన్ని మీకు ఒక్కసారైనా వచ్చే ఉంటాయి కదా. సో లెట్స్ గో. ఈరోజు మ్యాగ్నెట్ గురించి, మనం ఆడుకున్న ఆ మజా వస్తువు గురించి తెలుసుకుందాం. మరి దానికి మీరు ఏం చేయాలో తెలుసా? ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేమిచ్చే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు డైరెక్ట్గా రావాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళదాం. మనం ఆడుకునే మ్యాగ్నెట్లన్నిటినీ ఫ్యాక్టరీలోనే తయారు చేస్తారు. ఈ మ్యాగ్నెట్లను తయారు చేయడంలో మొదటి పద్ధతి సౌండ్ మోల్డ్స్ మేకింగ్. మొదట ఏ ఆకారంలో మ్యాగ్నెట్ కావాలో ఆ ఆకారంలో మోల్డ్స్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఈ మోల్డ్స్ను మోల్డ్స్ మేకింగ్ మిషన్లో ఫిట్ చేస్తారు. అలా ఫిట్ చేసిన తర్వాత దాని చుట్టుపక్కల ఇసుకను వేస్తారు. ఆ ట్రేలో ఉన్న ఇసుకను ఎత్తు పల్లాలు లేకుండా సమానంగా చేసి అత్యధిక ప్రెషర్ని ఇస్తూ హైడ్రాలిక్ ప్రెసింగ్ ఇస్తారు. ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా ఆ మోల్డ్లు ఎలా తయారవుతాయి. ఇక్కడ ఈ మోల్డ్లపై దాదాపుగా 10,000 నుంచి 15,000 PSI ప్రెషర్ ఇస్తారు. PSI అంటే ప్రెషర్ మేనేజ్మెంట్ యూనిట్. అలాగే ఆ ఇసుకపై అంత స్థాయిలో ప్రెషర్ ఇస్తారు కాబట్టి అది మోల్డ్గా మారుతుంది. సాధారణంగా మనం బండ్లకు 35 నుంచి 40 PSI ప్రెషర్ ఇస్తాం. అలా ఇస్తే చక్రాలు చక్కగా రోడ్లపై వెళతాయి. అలా కాకుండా ఒక 100 దాటి PSI ఇస్తే ఆ చక్రం ఖచ్చితంగా పేలిపోతుంది. కానీ ఇక్కడ మోల్డ్స్ని తయారు చేసే టైంలో దాదాపుగా 10,000 నుంచి 15,000 PSI ప్రెషర్ ఇస్తారంటే ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. వెల్, మ్యాగ్నెటిక్ మేకింగ్ ప్రాసెస్లో ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఇది ఒక స్ట్రాంగ్ మోల్డ్గా మారుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న మోల్డ్స్లో ఏ ఆకారం అయితే మీకు కనిపిస్తుందో ఆ ఆకారంలో మ్యాగ్నెట్లు తయారవుతాయి. ఇక సెకండ్ స్టెప్ మెల్టింగ్. మనకు కావాల్సిన షేప్లో మ్యాగ్నెట్ కావాలంటే అది మెల్టింగ్ అవ్వాల్సిందే. అసలు ఇంతకీ ఈ మెల్టింగ్ ప్రాసెస్లో ఏ మెటల్స్ను ఉపయోగిస్తారు? అదే కదా మీ డౌట్. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. మ్యాగ్నెట్ తయారీలో మెల్టింగ్ కోసం కాపర్, కోబాల్ట్, సల్ఫర్, నికెల్, టైటానియం, అల్యూమినియం, ఐరన్ వీటన్నిటినీ ఒక బట్టీలో వేసి వేడి చేస్తారు. దాదాపు 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వీటిని కరిగిస్తారు. ఇవన్నీ బాగా కరిగిన తర్వాత ఒక లావా లాంటి లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ చాలా డేంజర్. దానికి దగ్గరలో మనుషులు ఎవరైనా ఉంటే కాల్చి బూడిద చేస్తుంది. ఒక చిన్న రవ్వ పడిన చర్మం పూర్తిగా కాలిపోతుంది. అందుకే ఈ మెటల్స్ను కాల్చేటప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు ఒక రకమైన బట్టను ధరిస్తారు. ఈ లిక్విడ్ను తిప్పేటప్పుడు కూడా చాలా దూరంగా ఉంటారు. ఇక థర్డ్ స్టెప్ కూలింగ్ అండ్ మోల్డింగ్. ఈ లావా తయారవగానే దాన్ని జాగ్రత్తగా ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న మోల్డ్లో వేస్తారు. ఆ తర్వాత అది కూల్ అయ్యేందుకు పెడతారు. 16,000 డిగ్రీ సెల్సియస్ హీట్లో ఉన్న మోల్డ్ మళ్ళీ తిరిగి నార్మల్ టెంపరేచర్లోకి రావడానికి చాలా టైం పడుతుంది. అలా నెమ్మదిగా అది చల్లగా అవుతుంది. ఆ తర్వాత గట్టిగా అవుతుంది. అయితే ఇది చల్లగా అవుతున్న క్రమంలో దానిపై హ్యామర్తో చాలా గట్టిగా కొడతారు. దీనివల్ల మోల్డ్కి ఏమి కాదు, కానీ చుట్టుపక్కల ఉన్న వేస్ట్ అంతా రిమూవ్ అయి చివరకు కావాల్సిన షేప్లో మోల్డ్ మిగులుతుంది. ఇది జస్ట్ నార్మల్ మ్యాగ్నెట్, ఇసుకలో ఉన్న ఇనుమును పట్టుకునే మ్యాగ్నెట్, నార్మల్ మ్యాగ్నెట్. కానీ తొందరగా పెద్దవాటిని అట్రాక్ట్ చేసే మ్యాగ్నెట్ మాత్రం చాలా జూదు మ్యాగ్నెట్. అంటే ఇక్కడ సైన్స్ జూదు చేస్తారన్నమాట. అదేంటో ఇప్పుడు చూద్దాం. స్టెప్ నెంబర్ 4 మ్యాగ్నెటైజేషన్. ఈ ప్రాసెస్లో ఈ మెటల్ ముక్కలు ఒక స్పెషల్ సొల్యూషన్ను తీసుకొస్తాయి. అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఛార్జ్. ఈ మ్యాగ్నెట్లోకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఛార్జ్ వెళ్ళగానే సాధారణ లోహంతో చేసిన పక్కా మ్యాగ్నెట్ అవుతుంది. వెల్, ఎప్పుడైతే మ్యాగ్నెట్ను మెషిన్లో పెట్టామో కరెంటు నార్త్ మరియు సౌత్ పోల్లో పాస్ అవుతుంది. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ అవుతుందన్నమాట. ఆ తర్వాత అది పర్ఫెక్ట్ మ్యాగ్నెట్గా మారుతుంది. మరి దీన్ని ప్యాక్ చేసే ముందు ఇంకొక ప్రాసెస్ ఉంది. అదే చివరి ప్రాసెస్. స్టెప్ నెంబర్ 5 ఫైనలైజింగ్. చిన్నప్పుడు ఆడినప్పుడు మీ చేతుల్లో ఉండే మ్యాగ్నెట్ ఎలా ఉండేవో గుర్తు చేసుకోండి. చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉండేది కదా. మరి పవర్ఫుల్ మ్యాగ్నెట్ తయారైన తర్వాత అవి స్మూత్గా కూడా కావాలి కదా. అలా వచ్చినప్పుడే కదా ఒకదానికొకటి అదనంగా అతుక్కోగలుగుతాయి, అందంగా అతుక్కోగలుగుతాయి.
మీరు చిన్నప్పుడు ఎలాంటి స్మూత్ మ్యాగ్నెట్తో ఆడుకున్నారో కింద ఉన్న కామెంట్ బాక్స్లో రాయండి. ఇప్పుడు పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ పవర్ఫుల్ మ్యాగ్నెట్ను వేరే ప్రాంతాల్లో దాచి ఉంచితే వెంటనే అవి దగ్గరకొచ్చి అతుక్కుంటాయి. అలా అతుక్కున్నప్పుడు అవి ఒక్కసారిగా పేలతాయి. పవర్ఫుల్ మ్యాగ్నెట్ అంటున్నాం కానీ దాని పేరేదో మీకు చెప్పలేదు కదా. నియోడిమియన్ మ్యాగ్నెట్. దీన్ని ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెట్గా చెబుతారు. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న 2 మ్యాగ్నెట్స్లు దగ్గరకు వచ్చినప్పుడు పేలుడు సంభవిస్తుంది. ఒకవేళ దాని మధ్యలో గనక మనం వేలు పెడితే మొత్తం వేలే ఎగిరిపోతుంది. సో ఇలాంటి ప్రయత్నాలు మీరు ఎప్పుడు చేయకండి. అయితే ఒకసారి ఒక సైంటిస్ట్ నకిలీ వేలుని పెట్టి ప్రయోగం చేసినప్పుడు ఆ నకిలీ వేలు ముక్కలైపోయిందట. అది నకిలీ వేలు కాబట్టి సరిపోయింది. నిజంగా మన సైంటిస్టులకు హ్యాట్స్ ఆఫ్ చెబుతాం. ఇప్పుడు మీరు గుర్తుంచుకున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నియోడిమియల్ మ్యాగ్నెట్తో ఆడుకోవద్దు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న మ్యాగ్నెట్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరు ఎలక్ట్రోమాగ్నెట్స్. దీన్ని ఎక్కువగా ఎలక్ట్రికల్ మోటార్స్లో ఉపయోగిస్తారు. ఈ మ్యాగ్నెట్ చుట్టూ కాయిల్ ర్యాప్ అయి ఉంటుంది. ఈ కాయిల్లోకి ఎలక్ట్రిక్ పవర్ పాస్ అవుతుంది. దాని తర్వాత దాని చుట్టుపక్కల మ్యాగ్నెట్ ఫీల్డ్ను ఏర్పరచుకుంటుంది. ఇప్పుడు అది ఎలక్ట్రికల్ వస్తువుగా ఉపయోగపడుతుంది. ఈ మెటల్లో ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతూ ఉంటుందో అప్పుడు అది ఏ మెటల్ అయినా కూడా అతుక్కుపోతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ బంద్ అవుతుందో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా బ్రేక్ అవుతుంది. అప్పుడు అది మామూలు మెటల్లో ఉంటుంది. సో అర్థమైంది కదా అయస్కాంతం ఎలా తయారవుతుందో. మరి వెంటనే ఈ టాపిక్ని, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, మీ గ్రూప్స్లో పంచుకోండి మరి.